నిలబడుకున్నారు. ఓకే, అందరికీ నమస్కారాలు. ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని విస్మరించి ఒక జవాబుదారీ తనంతో పనిచేయాల్సిన వ్యక్తి తెగ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చాడు. దానికి ఉదాహరణ ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంటి వద్దనే డిస్ట్రిబ్యూట్ చేయడం అవసరం. అయితే ఇతని స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ఇతండవాదం కూడా తీసుకొని వాలంటీర్స్ని ఎన్నికల డ్యూటీలో వద్దన్నారు. కాబట్టి దీనివల్ల ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఎంతమందికి నష్టం వచ్చినా పర్వాలేదు, నా ఇష్టం వచ్చి చేస్తానన్న విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. మొన్న మీరు ఏప్రిల్ 1 చూశారు. ఎన్ని డ్రామాలు ఆడారో, ఎన్ని అవాస్తవాలు చెప్పారో మీరు చూశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. 28వ తారీఖుని 3వ తారీఖు పింఛన్ ఇవ్వాలని సర్క్యులర్ ఇష్యూ చేశారు, డబ్బులు లేక. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29వ తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే తిప్పించారు. కానీ వృద్ధుల్ని డబ్బులు లేవని తెలుసు. 1వ తారీఖే తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నడిపించుకొచ్చారు. విపరీతమైన ఎండలు, వడగాల్పులు, అందులో కూడా తిప్పించి కడాల కుట్రలు కుతంత్రాలు చేసి 33 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నేను చెప్పిన ఇది కాదు, వాళ్ళు ఇచ్చిన ఫిగర్. ఇది మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పింది 33 మంది చనిపోయారన్న. ఈ 33 కూడా ప్రభుత్వ హత్యలు. మీరు డెలిబరేట్గా ముసలివాళ్ళని చంపేశారు. ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద. అంత దుర్మార్గంగా చేసి 33 మంది చంపేసి తర్వాత నేను చాలాసార్లు ఆఫీసర్లకి, చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాను, మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం. కానీ చీఫ్ సెక్రటరీ పట్టించుకోలేదు. అంటే ఈయన మోచేతిలో నీళ్లు తాగే అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ హత్యల్లో వీళ్ళు కూడా భాగస్వాములయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది క్షమించరాని నేరం. ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తుంది. ఆల్ పార్టీస్ కూడా ఈక్వల్ ఫుట్టింగ్ ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి ఆఫీసు కూడా ఎన్నికల్లో పనిచేసుకున్నప్పుడు మాతో సమానంగానే ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానంగానే ఉంటాయి, సమాన అవకాశాలు ఉంటాయి. అలాంటి సమాన అవకాశాలు ఉండే సమయంలో ఈ కుట్రదీయడం చాలా దుర్మార్గం. మళ్ళీ అదే కుట్రలకు తెరలేపారు. ఈరోజు మీరు చూస్తే మేము డిమాండ్ చేసింది చాలా క్లియర్గా, ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇది సాధ్యం. మీకు ఆఫీసర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది, యంత్రాంగం ఉంది, ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పిఎంఓలో ఉండే ముఖ్య పైరవీ కార్డు, పెద్ద పైరవీ కార్డు ఇతను ధనంజయ రెడ్డి, ఇదే పని ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఇంకో పక్క సర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, వీళ్ళు కలిసి మళ్ళీ అదే కుట్రకు తెరలేపారు. ఈరోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా చాలాసార్లు వెళ్ళాం, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, సిఎస్
ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం, గవర్నర్కి ఇచ్చాం. ఎన్డీఏ పార్ట్నర్స్ అన్ని కూడా అందరం కలిసి ఇంటి దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇది సాధ్యం, దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఇచ్చినప్పటికీ ఈరోజు మీరు చూస్తే ఎన్నికల కమిషన్ చెప్పారు, ఇది పెద్ద కష్టం కాదు, మీరు ఏ విధంగా అయినా సరే దీన్ని అమలు చేయమని వాళ్ళు పంపించారు. ఆమోదయోగ్యంగా అమలు చేయమని పంపించారు. అమలు చేయమని పంపించి ఆదేశాలు ఇస్తే పోయినసారి జరిగిన సంఘటన పునరావృతం కాకుండా కూడా చూడమన్నారు. ఈ 33 ఏవైతే హత్యలు జరిగాయో అలాంటి జరగలేకుండా చూడండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయమని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు చూస్తే మళ్ళీ ఒక్క విషయంలో మీరు చూసుకున్నప్పుడు వీళ్ళందరికీ 1,20,000 మంది, 26,000 మంది స్టాఫ్ ఉన్నారు, 15,000 మంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, 5,000 మంది వెలుగు సిబ్బంది ఉన్నారు, 5,000 మంది వ్యవసాయ సిబ్బంది ఉన్నారు, 3,000 మంది హార్టికల్చర్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ గ్రామ స్థాయిలో ఉన్నారు. అంటే మొత్తం కలిసి వీళ్ళంతా ఒక్కొక్క వ్యక్తి ఇవ్వాల్సిన 45 పెన్షన్. ఆ ఊర్లో ఉండే వ్యక్తి, ఆ ఊర్లో ఉండే వ్యక్తి, ఆ ఊరి వీధులు కానీ ఎవరెక్కడ ఉన్నారో అన్నీ తెలిసి వెళ్ళదు. కాబట్టి వీళ్ళెందుకు పంచాయతీ సెక్రటరీ? పంచాయతీ లెవెల్లో సెక్రటరేట్ దీనికి అంటే వాళ్ళందరూ తెలుసు. తెలిసినప్పుడు ఒక్కొక్కరు 45 ఇవ్వాలి. రెండోది వీళ్ళు పోయినప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, ఐరిస్ తీసుకుంటారు, ఎదురు బ్యాండ్ ఉంది, పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చేది ఇంటి దగ్గర ఇస్తారు. దానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే అది చేయకుండా ఈరోజు మీరు చూసి ముందుకేశారు. ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా ముందుకేసి మళ్ళీ ఈరోజు మీరు చూసి కుంటి సాకులు చెప్పి పోలేము అంటే వాళ్ళకి దారి తెలియదు, ఊర్లో ఉండేవాడికి దారి తెలియదు, ఇల్లు తెలియకుండా ఉద్యోగం చేస్తున్నారు. అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తే అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు వచ్చాయి. యు ఆన్సర్ దిస్. అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని, లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తా ఉంటున్నారు. మొత్తం 65,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 45,92,000 మందికి లింకులు దొరికాయి, వీళ్ళకి అకౌంట్ దొరికాయి. అంటే 75% వాళ్ళకి నేరుగా బ్యాంకులో వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు 16,57,000 మంది ఉన్నారన్నారు. ఎవరు పోలేరు? మీ దగ్గర అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా? మీరు ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు 65,49,000 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాగలేరు, ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకి ఇవ్వచ్చు ఇంటి తెరిపి. నేను అడుగుతున్నాను, మీకు 75% అకౌంట్లు ఉన్నాయంటున్నారు, 25% అకౌంట్లు లేవంటున్నారు. పోయినసారి మా దగ్గర అకౌంట్లో లేవన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? మళ్ళీ ఈ యొక్క 25 లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు. అనారోగ్యంతో ఉన్నారని నీకెక్కడ తెలిసింది? ఎప్పుడు చెక్ చేసావు నువ్వు? దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు, ఇది వాస్తవానికి దూరం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మోసం చేయొద్దండి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహితంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు దీనివల్ల
చాలా మంది అకౌంట్ వేస్తాం. ముసలి వాళ్ళకి అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందాలో తెలుసుకోవాలి కదా, ఎవరు చెప్పాలి వాళ్ళకు? దానికొక ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ? ఆ శక్తి ఉందా? అంటే మీరు ఎన్ని డ్రామాలంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్కి వెళ్ళాలి అంటే నిన్న సచివాలయం చుట్టూరు తిప్పించారు, ఇప్పుడు బ్యాంకుల చుట్టూరు తిప్పిస్తారు. ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే, ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే, ఇంత మునుపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చేవాడిని, ఇప్పుడు బ్యాంక్ అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు. ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు. అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గరికి పోవాలి. అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు గాయాలి. అంటే వీళ్ళ అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలేయాలి, దూరజల్లాలి. ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. 45-46 డిగ్రీలు టెంపరేచర్, వడగాల్పులు, మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు. ఇంకో పక్కన ఇలాంటివి చేసి ముసలి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది, బలహీనంగా ఉంటారు. పండుటాకు మారిగా చిన్న గాలి వస్తే ఆకు రాలిపోతుంది. అలాంటి ముసలి వాళ్ళని మండు టెండర్లో బ్యాంకుల చుట్టూ తిప్పుతా ఉండడం ఏ విధంగా సబబు అడుగుతుంది? సమాధానం చెప్పమంటుంది. అంటే ఇదేనా మీకు స్ఫూర్తిని అడుగుతుంది? ఇదేనా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని అడుగుతుంది? ఇబ్బంది లేకుండా పాత సిస్టమ్ ప్రకారమే వాలంటీర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర మీరు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పారు. అది ఇవ్వడానికి ఇన్ని నాటకాలు ఏంటి? ఇన్ని నాటకాలు చెప్పి ఈరోజు వాళ్ళ దగ్గర అకౌంట్ వివరాలు ఉండవు. అదే మరి నిబంధన అవసరం అనుకుంటే ఏమేం కావాలో వాళ్ళు ఎప్పుడో తెలియదు, పోయిన తర్వాత వాడు ఉంటాడని తెలియదు. ఈ విధంగా అనేక కారణాలతో మళ్ళీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం. ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తే 41,230 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, బిఎల్ఓలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి డ్యూటీ ఏంటంటే ఇప్పుడు స్లిప్పులు ఇవ్వడమే కదా. స్లిప్పులు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి? ఎప్పుడు ఇస్తారు స్లిప్పులు? మొదటి తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తూనే ఉంటారా? ఎన్నికల ముందు ఒక రోజు మీద స్లిప్ ఇస్తారు. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ కూడా నీకు ఉపయోగపడుతుంది. స్లిప్లు ఇవ్వడానికి ఏ ఇల్లు ఎక్కడున్నానో చెక్ చేసుకుంటావు. ప్రీ రిహార్సల్స్, పెన్షన్లు ఇచ్చావు, ఒక రోజంతా ఊరంతా తిరిగావు, అందరికి ఇచ్చారు, ఎవరు ఎక్కడున్నారో చూస్తారు. రేపు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్లిప్లు కూడా చాలా ఈజీ అయిపోతుంది. అట్లా కాకుండా వీళ్ళు ఇప్పటి నుంచి స్లిప్పులు ఇస్తున్నారు కాబట్టి, వాళ్ళకి సమయం లేదు కాబట్టి వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయలేము అని ఎక్స్క్యూజ్ తీసుకోవడం చాలా దుర్మార్గమైన పని. ఇది చాలా దారుణం. 13వ తారీఖున జరిగే ఎన్నికలకి మొదటి తారీఖు నుంచి స్లిప్లు ఇస్తారు. ఎవరు చేర్పిస్తారు? అడ్మినిస్ట్రేషన్. నేను కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా కింద కూడా పనిచేస్తారు మీరంతా. ఆ రోజు ఎట్లా చేశారు? మీరు పరిగెత్తి ఇచ్చాను, మిమ్మల్ని సమర్థవంతంగా పనిచేశారు. ఇప్పుడు ముందుకేశారు. ప్రజలకు సేవ చేయడానికి కాకుండా మీరు ఏదైతే ఒక లాయల్టీస్ ప్రజలకు ఉండాల్సిన మీరు, ప్రజలు డబ్బులు మీరు ప్రజల కోసం పనిచేస్తామని ప్రమాణం చేసి ఐఏఎస్ పాస్ అయిన మీరు ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం, ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తాను. అందుకే మేము చాలాసార్లు చెప్పాం, ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది. అలాంటి పెయింటెడ్ ఆఫీసర్స్ అంతా ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలో ఉండడానికి అర్హులు కాదు. రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారంటే మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్.
ఇక్కడేం గొడవలు లేవు, ఇంటింటికి ఇచ్చే పని. రేపు 3-4 రాజకీయ పార్టీలు ఉంటారు, రౌడీలు ఉంటారు, స్వైర విహారం చేస్తారు, బూత్ క్యాప్చరింగ్ చేస్తారు. ఓటర్లకు ఏం రక్షణ ఇస్తారు, ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు? మీరు యు ఆన్సర్ దిస్. అందుకే ఇలాంటి యంత్రాంగం వల్ల ప్రమాదం. ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగాలి. ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ప్లాట్ఫామ్, యూనిఫామ్ గా అందరికి సమాన అవకాశాలు ఉండాలి. ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాడుకోవచ్చు, బస్సులు వాడుకోవచ్చు, లేకుంటే గ్రౌండ్స్ వాడుకోవచ్చు, లేకుంటే ఇంకోటి వాడుకోవచ్చు. లేకుంటే ఇంకా బెదిరించి అందరినీ మనుషులు తీసుకురావచ్చు. ఇవన్నీ జరగడానికి వీలు లేదు. ఆ విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని స్పెసిఫిక్ గా మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరికైనా సరే ఏమైనా జరిగితే, ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది. తమాషాలు నాడదండి ప్రజా జీవితం అంటే. మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి, చేతనలో చేస్తారు అక్కడ. అంతేగాని ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి, లాలుచే రాజకీయాలు చేసి లేదా డ్రామాలు ఆడద్దండి. నేను లాస్ట్ టైం అందరికీ ఫోన్ చేశాను. నిన్న పోయి సిఎస్ ఆఫీస్ ముందర ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు అపోజిషన్ పార్టీస్. ఏంటి దౌర్భాగ్యం? ఈజ్ ఇట్ రైట్? పెన్షన్ ఇమ్మని గవర్నర్ తెలియబోవాలను అన్ని రాజకీయ పార్టీలు ఇన్నిసార్లు మాట్లాడాలా? ఈజ్ ఇట్ నాట్ ది రైట్ ఆఫ్ ది పెన్షనర్? వాడు హక్కు కాదా ఇది? బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం అంటే ఎన్ని జరుగుతాయా? ఇన్నిసార్లు చెప్పించుకోవాలా మేము మా దగ్గర? ఇన్నిసార్లు డిమాండ్ చేయించుకోవాలా? నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మే నెల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగిన దానికి పూర్తి బాధ్యత ఈ ముగ్గురిది. చీఫ్ సెక్రటరీ, అదే మరి శశిభూషణ్ ఈ సెక్రటరీ, సిఇఓ మురళీధర్ రెడ్డి, సిఎంఓ ఆఫీసులో ఉండే ధనంజయ రెడ్డి. ధనంజయ రెడ్డికి ఇన్ వాట్ వే ఈస్ కన్సర్న్? చీఫ్ సెక్రటరీ మీ డ్యూటీ అయిపోయింది, మీ రోల్ లేదు. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు రోలే లేదు. అధికార యంత్రాంగం కూడా సీఎం అసిస్ట్ చేయడానికి వీలు లేదు. మనం మీటింగ్లో చూశాం. ఏం ధనంజయ కరెక్ట్గా ఉందన్న. హూ ఈజ్ ఈ ధనంజయ? ఇస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. దాని మీద ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలి. అతను నా సెక్రటరీ నాతో రావడానికి లేదు, నాకు పొలిటికల్గా అసిస్ట్ చేయడానికి వీలు లేదు. ఎక్సెప్ట్ సెక్యూరిటీ, ప్రాణాలు కాపాడడానికి సెక్యూరిటీ ఉంటుంది అంతవరకే. బియాండ్ దట్ నోబడీ కెన్ అసిస్ట్. నేను సజ్జలు పెట్టుకోను. బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా పద్ధతి లేని రాజకీయాలు చేయడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఇది చాలా దారుణం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నేను 9 ఎలక్షన్లు చూసా. 9 ఎలక్షన్ రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేశాం. ఒక్కసారి ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు కలెక్టర్స్, చీఫ్ సెక్రటరీ కెనాట్ మీట్ హిమ్, నో సెక్రటరీ షుడ్ మీట్ హిమ్, నో సెక్రటరీ, నో చీఫ్ సెక్రటరీ, నో కలెక్టర్ షుడ్ టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ సీఎం. దిస్ ఈజ్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్. అది కూడా తెలియకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఈవెన్ నాట్ ఓన్లీ జనరల్ ఎలక్షన్స్, ఈవెన్ పంచాయతీ ఎలక్షన్ లో కూడా చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు చీఫ్ సెక్రటరీ ఆర్ కలెక్టర్స్. దే ఆర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ, దే ఆర్ ఆల్ వర్క్ అండర్ ఎలక్షన్ కమిషన్. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. కొత్త పోకళ్ళు చూస్తున్నాం. థిక్ స్కిన్డ్ అయితే ఇట్లా ఉంటాయి. వాళ్ళకు ఒక పద్ధతి లేని రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంక ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.
నేను మాట్లాడలేదు. ముందు అయిపోవాలి, పెన్షన్లు అయిపోవాలి, నువ్వు డైవర్ట్ చేస్తున్నా. ముందు పెన్షన్ గురించే మాట్లాడండి ఈరోజు ఇక్కడ. లేకపోతే ఎన్ని నేను మీటింగ్లో చెప్తున్నా, ప్రజలు కూడా నీకు నాకంటే తెలివైన, నువ్వు కూడా తెలివైనవాడివి. ఒకసారి చెక్ చేసుకో, మా సూపర్ 6 ఏంటి, ఆయన ఏంటో, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో, మా ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో. అయిపోయింది ఆయన పని. ముందే రాజీనామా చేసి మారిపోతున్నా. నిన్ను చేసింది రాజీనామా. దాని గురించి నేను తర్వాత మాట్లాడుతున్నా, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నా. అది వాళ్ళు పబ్లిసైజ్ చేయలేదు. 33 మంది చనిపోయారని మాత్రం చెప్పారు. రివర్స్, ఎంతమందికి ఇచ్చాం సక్సెస్ఫుల్గా చెప్తుంటా, ఎంతమంది చంపేశామని చెప్పారు. అది వాళ్ళకుండే కమిట్మెంట్. ఒకడైతే పనికిరాని మనవాళ్ళు ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తే అక్కడ పూడ్చిపెట్టేవాడు, తీసుకొచ్చాడు. మాట్లాడుతున్నా, చంపింది మీరు, డ్రామాలు ఆడతారు మీరు. అంటే వీళ్ళకి మర్యాదగా మాట్లాడితే ఎక్కే పరిస్థితులు కూడా లేరు, ఆనే పరిస్థితులు లేదు. హ్యూమచ్ అయితే రాష్ట్రాన్ని తగలబెట్టి అంతా కంటిన్యూగా తీసుకెళ్తాం, ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ అయితే నిర్ణయం చేశాడో ఆ రెస్పాన్సిబిలిటీ ఆ చీఫ్ సెక్రటరీగా. నువ్వు అడిగింది ఏంటి, ఇంటింటికి పోయి ఇవ్వండి. నువ్వు చెప్పింది ఏంటి, ఇప్పుడు డిబిటీ ఎలక్షన్ కమిషన్ చెప్పారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు. మీకు ఇబ్బంది ఏంటి, 1,25,000 మంది 2 రోజుల్లో, ఒక రోజు కాదు 2 రోజులు, రోజుకి 20 మందికి ఏమంటే పెన్షన్. ఆ ఊరే కదండి. నేను అమెరికా పోయి చేసామన్నా, అంటే ఆస్ట్రేలియా పోయినామన్నా. ఆ ఊర్లో ఉండేవాడు ఆ ఊర్లో పెన్షన్. రెండోది, దర్ ఈజ్ వెరీ క్లియర్, IVRS ఉంది, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, ఫోన్ ఉంది, బ్యాండ్ విత్ ఉంది. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అర్లీగా ఇచ్చారు. నువ్వు అంటున్నావు ఎవ్రీడే తెల్లవారుతో నెలవారీగా మొదటి తారీఖుని తెల్లవారుజామున పోయి ఇచ్చావు, పోటీ పడి ఇచ్చామన్నారు కదా. ఇప్పుడు ఎందుకు ఇవ్వరా పోటీ పడి అంటే? ఇప్పుడు ఇవ్వకూడదు అంటే ముందుకేసింది మొండెత్తు. ఇప్పుడు పొలవాల ముళ్ళు కర్త పడితే లాభం లేదు, ఇప్పుడు వదిలించుకోవాలి మొండెత్తుని, స్లాటర్ హౌస్ పంపించాలి. అది వీళ్ళు చేసే ఏదో పని. ₹10,00,000 వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. అన్ని కూడా పోలీస్ ఈ యొక్క ప్రభుత్వ హత్యల కింద కేసులు బుక్ చేయాలి. చీఫ్ మినిస్టర్, CS ఈజ్ రెస్పాన్సిబుల్. వీళ్ళిద్దరి పైన కేసులు బుక్ చేయాలి. ఆ 33 మందికి ఒక్కొక్కరు ₹10,00,000 ప్రభుత్వ ఆర్థిక సహాయం కూడా ఇవ్వాలి, ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి ఆ కుటుంబానికి. అడ్డుకోవడం ఏంటి? నువ్వు ఇమ్మంటే నువ్వు ముందెద్దు, నువ్వు కొడుతున్నావు, ముందు కడత పొడుస్తున్నావు, నువ్వు వదిలించుకుంటావు. ఎవడే వద్దన్నా నేను బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మొన్నటనే చెప్పా కదా, నేను ఇచ్చాను కదా. ఇప్పుడు మీ యంత్రాంగం ఉంది కదా, ప్రభుత్వం అంటే ఏది యంత్రాంగం? ఏం వాలంటీర్స్ యంత్రాంగమా? వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేశారు. 70,000 మంది రాజీనామాలు చేయించారు. ఎవడంటే నేను చెప్పడానికి? మళ్ళా నువ్వు వస్తే నీకు మళ్ళా వాలంటీర్లు అంటే ఆయన ఎలక్షన్ మేనేజ్మెంట్ నేను 10,000 ఇస్తాను అది చెప్పాలి. మళ్ళా వస్తాను వాళ్ళందరూ నియమిస్తాను. ఎందుకు ఊడిగింది? ఇప్పుడు కాదు, సెక్రటరియట్లు ఇచ్చారు. ఆ సెక్రటరియట్లో డబ్బులు లేకుండా పెట్టి ఉదయం రమ్మనడం, మధ్యాహ్నం వరకు పెట్టడం, సాయంత్రం రమ్మనడం, మళ్ళా నెక్స్ట్ డే రమ్మనడం. అట్లా 3 రోజులు తిప్పి పాపం వడగాలు వచ్చి కొంతమంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళా వీళ్ళ కథ మీకు తెలుసు కదా, 33 రోజులు లెక్కేశారు. ఎవరికి తెలియదు ఈ లెక్క, వీళ్ళకే తెలుసు. నీళ్లు పెట్టల, మంచి నీళ్ళు కానీ మజ్జిగ వేరే రాజకీయ పార్టీలు చేశాయి. వీళ్ళు చంపడానికి తీసుకొచ్చారు, మేము కాపాడడానికి నీళ్ళు ఇచ్చాం, భోజనం పెట్టాం.
మధ్యకి ఇచ్చాం, అయినా కూడా ఇంత నెంబర్ ఎక్కువ, 65 లక్షల మంది ఇంత దారుణంగా చేయడం ఏంటి? నేనేం చెప్పానంటే జాగ్రత్తగా ఉండడం, నేను ఏప్రిల్ నుంచే ఇది ఒక ట్రాప్లో పడకూడదనే ఉద్దేశంతో 4,000 రూపాయల పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తాను, వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తాను. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి. మేము వచ్చే జూన్ 4వ తారీఖున, జూలై నుంచి ఇవ్వాలి. కానీ బకాయిలు కూడా ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పావు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వేం చెప్పావు? 2028కి 250 రూపాయలు, 2029కి మళ్ళీ ఒక 250 రూపాయలు 3 నెలలు నువ్వు ఉండేది. ఏప్రిల్లో ఎన్నికలు, ఏప్రిల్ ఎన్నికలు అయితే ఎన్ని ఉంది? 3 నెలలు. ఇది మోసం కదా. మేము ఈ ఏప్రిల్ నుంచి ఇస్తానన్నావు, నువ్వు 2025-29. ఇది వృద్ధులను మోసం చేసే విధానం, ఇది వృద్ధులను ఆదుకునే విధానం. అనుగుణంగా అదే నేను చెప్పేది, అది కూడా కుట్రే. వాళ్ళు దాంట్లో డబ్బులు వేస్తారు, వాడికి వేరే ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడన్నా అప్పు చేసి ఉంటాడు, దాంట్లో కట్ చేసేస్తారు. దానికి అదే కుట్ర. ఇప్పుడు మేము ఇంకా ఫైట్ చేయడమే, ఇదే మరి ఫైట్ చేయడమే. టైం కూడా లేదు, ఫైట్ చేయడం తప్ప వేరే మార్గాలు లేవు కదా. అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ కుట్రలన్నీ చీ కొడతారు. మొన్న కూడా పోయేసి ఒక డెడ్ బాడీని తీసుకొస్తే తిట్టారు, పట్టుకుని బుద్ధి ఉందని చీ కొట్టే పరిస్థితికి వచ్చారు. అదే జరుగుతుంది. ఇతని కుట్రలన్నీ ఇట్లే ఉంటాయి. బాబాయిని గొడ్డలతో లేపేసినట్టు ముసలి వాళ్ళు కూడా పెన్షన్లు ఇవ్వకుండా తిప్పి చంపేస్తున్నారు. శవ రాజకీయాలు అలవాటైపోయి, నిన్న చూసారు గులకరాయి రాజకీయం చూశారు కదా. కనపడలేదు మీకు గులకరాయి, దెబ్బలు కనపడ, రాయి కనపడ. ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొస్తారు, హత్యా ప్రయత్నం చేస్తారంటే ఎవరు అంటే లేనిది ఒకసారి మాట్లాడేసి దాన్ని బట్టి నువ్వు ఇలాడుతూ ఉంటావు. అందరూ మాట్లాడు. ఒక ఫ్యాన్సీ అయిపోయింది రాజకీయం అంటే. ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి దరిద్ర రాజకీయాలు తయారైపోయినాయి రాష్ట్రంలో. ప్రజలు నమ్మడం లేదు, చీకొడుతున్నారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి ఏదో విధంగా సర్వకాలం చూస్తున్నారు. బియాండ్ దట్ యూ హావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్. ప్రజలు చీకొట్టే పరిస్థితి ఏం చేశాడని 5 ఏళ్ళలో ఎవరికి మీ జీతాలు బాగుపడ్డాయా? అక్కడ అందరూ మీకు ఉండే 10 మంది చెప్పండి. మీ ఆదాయం పెరిగిపోయిందా? మీ ఖర్చులు తగ్గిపోయినాయా? మరి మీ ఖర్చులు పెరిగే, ఆదాయం తగ్గిపోయింది, మీరు కూడా అప్పులు పాలైపోయారు. మీ లివింగ్ స్టాండర్డ్స్ పడిపోలా? మరి ఎప్పుడైనా గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వల్ల లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలా లేదా? ఎవరికైనా మీకు ఇంతమంది ఉన్నారు, ₹1 బెనిఫిట్ మీకు వచ్చిందా ఈ ప్రభుత్వంలో? ఒక్కరికి హౌస్ సైట్ వచ్చిందా? మరి అకామిడేషన్ కార్డు కూడా తీసేశారు. అదే చెప్పేది, ఆ సాక్ష్యాలు పెట్టుకున్నారు. ఇంకెవరూ లేడు. లేకపోతే సాక్షి కాకపోతే TV9 వాళ్ళు ఉంటారు, లేకపోతే NTV ఉంటారు. ఈ బ్లూ మీడియా ఒక 5-6 మంది తప్ప ఎవరు ఉంటారు ఇంకా అక్కడ. దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. చేస్తానే ఉంటాం, ఎన్నికల వరకు ఫైట్ చేస్తానే ఉంటాం. యుద్ధం డిక్లేర్ అయిన తర్వాత ఎన్నికపోతాం కదా. ఇవాటి గుండి అంతే, కురుక్షేత్రంలో వెళ్ళి ఓడించాలి, గౌరవ వధ జరగాలి, ధర్మాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. థ్యాంక్ యూ.